ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, భారతదేశ ప్రజానీకానికి శుభాకాంక్షలు, శుభాభివందనాలు. నిన్న బడ్జెట్ గురించి కొద్ది మాత్రం మాట్లాడుకున్నాం. ఈరోజు ఇంకొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. జాతీయ బడ్జెట్లో గ్రామీణ బడ్జెట్ గురించి ఆలోచన చేసినప్పుడు అక్కడ ప్రణాళికలు అయితే ఏమీ లేవు. రైతులకు చేరవలసినటువంటి విధానాలను అయితే ఏమీ క్రియేట్ చేయడం లేదు. రైతులకు మేలు చేసేటట్లుగా ఎటువంటి ప్రణాళికలు వేయడం జరగడం లేదు. పల్లెలకు పట్టమని చెప్పారే కానీ పల్లెలు అంటే నథింగ్ బట్ గ్రామీణ వ్యవస్థ ఎక్కువగా ఉన్నటువంటి దేశం భారతదేశం. ఇట్లాంటి భారతదేశంలో ఏమాత్రం గ్రామీణ వ్యవస్థ కూతమిచ్చేటట్లుగా కొన్ని ప్రణాళికలు అనేటివి రచించడం జరగలేదు. కేవలం ఇంత బడ్జెట్ ఇచ్చామని చెప్పి మాత్రమే చెప్పారు. నెక్స్ట్ రైల్వే బడ్జెట్ను చూసినట్లయితే రైల్వే బడ్జెట్కు కేటాయింపులు చేశారు. ఎక్కడ ఏ పనులు నిర్ణయిస్తామో అనేటటువంటి విషయాలు ఎక్కడ తెలియదు, మాట్లాడలేదు. అట్ ద సేమ్ టైం మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడేటట్టుగా స్లీపర్ మరియు జనరల్ బోగీల గురించి ఎక్కడ ఎటువంటి ప్రస్తావన లేదు. స్లీపర్ పెంచడమా లేదా జనరల్ బోగీలను పెంచడమా, వసతులను పెంచడమా, ఇట్లాంటి విషయాలను మాత్రం చూడడం లేదు. కనీసం కేటాయించినటువంటి బడ్జెట్లో నుంచి ఎటువంటి పనులు, మౌలిక వసతులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వీటన్నిటిపైన దృష్టి కేంద్రీకరిస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన. ఇంకొకటి ఏంటంటే భారత స్వతంత్ర సమితి సమితి ద్వారా మేము విజ్ఞప్తి చేసేది ఒకటి ఏంటంటే, ఇక్కడ జరగాల్సింది నువ్వు ఎంత ఫండ్ ఇచ్చినా ఏం చేసినా ప్రజాప్రతినిధులు అనేవి ప్రాతినిధ్యం వహించకపోతే, అంటే జవాబుదారీతనాన్ని తీసుకోకపోతే నువ్వు ఏ ఫండ్ ఇచ్చినా ఏ నియోజకవర్గానికి చేరదు. ఇది ప్రధానంగా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయం. ఏదో వచ్చాము చూసాం పోతామని చెప్పేటట్లుగా కొంతమంది ప్రజాప్రతినిధులు ఉండేటట్లుగా తయారు చేయబడ్డారు. ఇందులో అందరూ కూడా ప్రాతినిధ్యం వహిస్తారు, నా ప్రాంతానికి ఇది కావాలి అనేటటువంటి ప్రజాప్రతినిధులు అయితే చాలా తక్కువ. ముఖ్యంగా శాఖల పరంగా వ్యవస్థను గురించి ఆలోచన చేసినట్లయితే శాఖాపరంగా శాఖలను పెంచాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. పరిపాలన వికేంద్రీకరణ జరగాలనే తప్ప ప్రాంతీయ వికేంద్రీకరణగా జరగాల్సింది. ప్రాంతాలను విడదీసి పబ్బం గడుపుకోవాలనుకోవడం కాదు. అది ఒక రాజకీయ దుర్మార్గమైన క్రీడ. అంతేగాని ప్రజలకు మేలు చేయాలంటే చేయాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రాంతీయ విభాగంగా జరగాల్సింది. పరిపాలనా విభాగం జరగాలి, పరిపాలన వికేంద్రీకరణ జరగాలి. ఎన్ని రోజులని 50 శాఖలు 60 శాఖలు పెట్టుకుంటారు జాతీయ స్థాయిలో. శాఖలు ఇంకా పెంచడం లేదు, పెంచాల్సిన అవసరం లేదు. శాఖలను పెంచాలి. 80 నుంచి 100 దాకా శాఖలను తీసుకురావాలి. ప్రతి రాష్ట్రానికి మినిమం 60 శాఖలు ఉండాలి. 60 శాఖలు ఉంటేనే అది రాష్ట్రం అవుతుంది. 40 మంత్రులు పెట్టుకొని 40 ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు పెట్టుకొని ఇది ఒక రాష్ట్రం, దీన్ని పరిపాలన చేయాలి అంటే ఆ పరిపాలన ఎలా ఉంటుందో మనకు అందరికీ అర్థమవుతుంది. అందులో భాగంగానే ముందు భాషా ప్రాతిపదిక అన్నారు, తర్వాత ఇంకొకటి అన్నారు, రాష్ట్రాలు విభజన చేశారు, తర్వాత దేశ విభజన వరకు వెళ్తున్నారు. వాళ్ళు మాట్లాడేటటువంటి విధానాలు కూడా అలాగే ఉంటున్నాయి. దీనికి అందరికీ కూడా పులి స్టాప్ పడాలంటే భారత స్వతంత్రుల సమితి నుంచి మేము చేసే విజ్ఞప్తి ఒకటే. ఏం చేయబోతున్నామంటే ప్రాంతీయ విభాగం కాదు జరగాల్సింది, పరిపాలనా విభాగం జరగాలి. ప్రతి ప్రజాప్రతినిధి తన నియోజకవర్గంలో బాధ్యతాయుతంగా తనకు కేటాయించబడినటువంటి విధులు నిర్వర్తించాలి. అంతేకాదు తన బాధ్యతాయుతంగా తన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గానికి ఏమేమి అవసరమో చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది.
ఏదో ఒక పార్టీ చేస్తుంది, మేమందరం చూస్తూ ఉంటాం, ఆ అమలును మేము అంగీకరిస్తున్నాం అని చెప్పేటట్లుగా వెళ్తూ ఉండడం అనేది సమంజసం కానే కాదు. అలా జరగడం వల్లనే ఈరోజు పార్టీల యొక్క రాజకీయ క్రీడను ఆరంభించి ప్రాంతీయ విభేదాలను సృష్టించి ప్రాంతాలను విడదీస్తున్నారు తప్ప అభివృద్ధిని అయితే ఎక్కడ చూపించడం. ప్రాంతాలను విడదీస్తే అభివృద్ధి జరుగుతుంది అనుకోవడం ఏంటి? ఇది ఎంతవరకు సమంజసం? పరిపాలనా విభాగం జరగాలి, పరిపాలనా వికేంద్రీకరణ జరగాలి. ప్రతి రాష్ట్రానికి 50 నుంచి 60 శాఖలు ఉండాలి. జాతీయ స్థాయిలో 80 నుంచి 100 శాఖలు ఉండాలి. అప్పుడే పరిపాలనా విభాగం అనేది కరెక్ట్గా ఉంటుంది. సో దాంతోపాటు ప్రతి ప్రజాప్రతినిధి కూడా తమ యొక్క విధులు నిర్వర్తించేటట్లుగా జవాబుదారీతనంగా బాధ్యతాయుతంగా ఉండాలి. కాబట్టి భారత స్వతంత్రుల సమితి అనేది ఏం చేస్తున్నాం అంటే, గ్రామ స్థాయి నుండి కమిటీలను తీసుకొస్తున్నాం, మండల స్థాయి కమిటీలను తీసుకొస్తున్నాం, జిల్లా స్థాయి కమిటీలను తీసుకొస్తున్నాం, నియోజకవర్గ స్థాయి కమిటీలను తీసుకొస్తున్నాం. ప్రతి కమిటీలోనూ మెంబర్స్ను ఏర్పాటు చేసి ఆ కమిటీ ఎటువంటి బాధ్యతలు నిర్వర్తించాలో ప్రతి విషయాన్ని క్లియర్గా తీసుకొస్తున్నాం. సో మీరు ఆలోచన చేయాల్సింది ఏంటంటే, కమిటీలో భాగస్వాములుగా వచ్చేవారిని మేము ఆహ్వానిస్తూ ముందుకు సాగుతున్నాం. ఆల్రెడీ ఇప్పుడు కమిటీల నిర్మాణం ప్రారంభమైంది. కమిటీల నిర్మాణంలో ప్రారంభమైనటువంటి వారు ఆయా కమిటీల ద్వారా విధి విధానాలు నిర్వర్తిస్తారనే విషయాన్ని భారత స్వతంత్రుల సమితి తరపున మరొకసారి ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.